హలో గాయ్స్! ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం మ్యాక్రోనీ రెసిపీ అయితే చేయబోతున్నాం. సో, మీరు గూడా ఈ రెసిపీని పూర్తిగా చూడండి. చాలా టేస్టీగా అండ్ యమ్మీగా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఇది. సో, ఫస్ట్‌గా నేనైతే వెజ్జీస్‌ని తీసుకున్నాను. క్యాప్సికమ్, టమాటో, గార్లిక్, చిల్లీస్ అండ్ ఆనియన్. ఇవన్నిటిని కట్ చేసుకొని సైడ్ పెట్టుకొని ఒక కడాయి తీసుకుందాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న మనం వెల్లుల్లి కట్ చేసుకున్నామండి దాన్ని వేసేసుకుందాం. దాన్ని బ్రౌన్ అయ్యేంత వరకు తర్వాత కొంచెం మనం చిల్లీస్‌ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసేసుకుందాం. దీన్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న క్యాప్సికమ్ వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా చక్కగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్ని వెజీస్ని మనం చక్కగా మగ్గినంత వరకు దాన్ని మిక్స్ చేసుకుంటాం. కవర్ కూడా చేసేసుకుంటాం. ఓకే. దీంట్లో కొంచెం సాల్ట్ నేను యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, తర్వాత దాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాం. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 మినిట్స్ వరకు కవర్ చేసుకుందాం. ఆఫ్టర్ 3 మినిట్స్ మనం కవర్ ఓపెన్ చేసి మధ్య మధ్యలో దీన్ని కలుపుతుండాలన్నమాట. ఎందుకంటే లేకపోతే కింద అది అంటుతుంది కాబట్టి సో దాన్ని మనం చేసేసుకుందాం. మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కవర్ చేసి ఉంచేద్దాం. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుందాం. అది కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంతవరకు మనం దాన్ని చక్కగా మిక్స్ చేస్తూ దాన్ని కవర్ చేస్తుండాల. సో ఆయిల్ అయితే దీంట్లో సెపరేట్ అయింది. దీన్ని సెపరేట్ అయిన తర్వాత నేను కొంచెం రెడ్ చిల్లీ సాస్ నేను తీసుకున్నాను. కొంచెం వేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసేసాను. చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మనం బాయిల్ చేసి సైడ్ పెట్టుకున్న మ్యాక్రోనీస్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. మ్యాక్రోనీస్ మీరు బాయిల్ చేసినప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని దాన్ని బాయిల్ చేయండి. దానిలో ఉన్న వాటర్ని స్టెయిన్ చేసుకొని సైడ్ పెట్టుకొని తర్వాత దీంట్లో వెజీస్లో మిక్స్ చేసేవాళ్ళ. ఆ తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ నేను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆర్గానోస్ని కూడా కొంచెం నేను స్ప్రింకిల్ చేసుకున్నాను. ఆ తర్వాత చూడండి ఎంత టేస్టీగా ఆల్మోస్ట్ ఇది రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం మిక్స్ చేసుకున్నాను. వీటిని వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అన్నిట్లో కలిసిపోయేలాగా. మీరు ఈ విధంగా నేను చూపించిన వీడియో విధంగా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్లో గార్లిక్ వేసాం కదా, సో గార్లిక్ వల్ల కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది. సో మన మ్యాక్రోనీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా వీడియోలో, చాలా ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట. అండ్ చాలా టేస్టీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.